హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి బ్యాంకు కస్టమర్లకు సంబంధించి అంటే ముఖ్యంగా మార్చి నెలలో దాదాపుగా బ్యాంకులకైతే 10 రోజుల పాటు అయితే వరుస సెలవులు అయితే రానున్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే మార్చి నెలలో బ్యాంకులకు ఏ రోజుల్లో సెలవులు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2026 మార్చి నెలలో వరుస పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పలుమార్లు మూతపడనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో కస్టమర్లు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవటం అవసరం. ఇక మార్చి నెల ప్రారంభంలోనే రంగుల పండుగ హోలీ సందడి మొదలవుతుంది. మార్చి 3వ తారీఖున అంటే మంగళవారంన దేశవ్యాప్తంగా కూడా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో దీనికి సాధారణ సెలవు ఉండగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక నిబంధనల మేరకు బ్యాంకులు మూసివేస్తారు. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పండుగ ప్రభావం ఎక్కువగా ఉన్నందున అంతర్రాష్ట్ర లావాదేవీలు చేసేవారు ఈ సెలవును గమనించాలి. ఇక మార్చి 3వ వారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత కీలకం. మార్చి 20వ తారీఖున అంటే శుక్రవారంన తెలుగు నూతన సంవత్సరాది అంటే ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులకైతే సెలవు ఉంటుంది. ఇక దాని వెంటనే మార్చి 21 అంటే శనివారంన రంజాన్ పండుగ రావటం విశేషం. ఇక ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు అంటే శుక్ర, శని, ఆది బ్యాంకులు అయితే పనిచేయవు. కాబట్టి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇక మార్చి చివరి వారంలో కూడా సెలవుల సందడి కొనసాగుతుంది. మార్చి 27 అంటే శుక్రవారం రోజున శ్రీరామనవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు. ఆ తర్వాత మార్చి 31 మంగళవారంన మహావీర్ జయంతి పండుగ అయితే ఉంది. అయితే మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పబ్లిక్ లావాదేవీలకు పరిమితులు ఉన్నప్పటికీ బ్యాంకు అంతర్గత క్లోజింగ్ పనులు జరుగుతాయి. ఇక నెలాఖరులో వచ్చే ఈ సెలవుల వల్ల పన్ను చెల్లింపుదారులు, వ్యాపారస్తులు తమ ఆర్థిక ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిదని నిపుణులు అంటున్నారు.